విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సభ వైపే శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా పయనమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 87 బస్సులలో సుమారు 5,000 మంది విశాఖపట్నం సభకు వెళ్తున్నారు. ఈ సభకు వెళ్లే బస్సులను రూరల్ మండలం కిష్టపేట గ్రామంలో ఎమ్మెల్యే గొండు శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంతో దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో ప్రజారంజక పాలన అందుతోందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ సభ ద్వారా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అటు మోదీ ఇటు చంద్రబాబు పాలనలో దేశం రాష్ట్రం సుభిక్షమైన పరిపాలన అందుతోందని చెప్పారు. ఇటువంటి సభలో నా భూతో నా భవిష్యత్ రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. వీరి సంస్కరణలతో పేదలకు లబ్ధి కలుగుతుందని, అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని చెప్పారు.